ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈ వీడియో ద్వారా మీరు ఏపీడిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ను తెలుసుకోవచ్చు. రెండు ఎగ్జామ్స్ అండి, హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ. ఈ రెండు ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియో ద్వారా మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. సో స్టార్ట్స్ విత్ ఏపీ డిఎస్సి హెచ్జిటి ప్యాటర్న్. హెచ్జిటి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ప్రీవియస్లీ మనకు టెట్ అండ్ డిఎస్ అని చెప్పేసి 2 స్టెప్స్ ఉండేవి. మనకు టెట్ అండ్ డిఎస్సి అని చెప్పేసి 2 స్టెప్స్ ఉండేవి అండి. ప్రజెంట్ వాటిని రెండింటిని కలిపి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ పేరు టీఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. టీఆర్టీ అని చెప్పేసి ఒకే సింగిల్ ఫేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. అంటే మునుపు మనం టెట్ అని చెప్పేసి వేరే, అలా క్వాలిఫై అయిన వాళ్ళకి డిఎస్ అని చెప్పేసి ఎగ్జామ్ రాసేవాళ్ళం. కానీ హెచ్జిటి ప్యాటర్న్లో ఓన్లీ టీఆర్టీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో ఇది సింగిల్ ఫేజ్ ఎగ్జామ్, ఒకే రోజు ఉంటుంది. ఈ ఎగ్జామే మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ అప్పుడు మునుపు టెట్ డిఎస్సికి పోయేసి ఓన్లీ టీఆర్టీ మాత్రమే రావడం జరిగింది. సో ఈ టీఆర్టీ ఎగ్జామ్లో మనకి 180 మార్క్స్ ఉంటాయండి. టోటల్ మనకి 180 మార్క్స్ ఉంటాయి. 180 మార్క్స్కు గాను 180 క్వశ్చన్స్ అడుగుతారు. 180 క్వశ్చన్స్కి 180 మార్క్స్ ఉంటాయి. అండ్ 180 నిమిషాలండి, అంటే 3 గంటలు. టైం వచ్చేసి 3 గంటలు 180 నిమిషాలు. అంటే ఒక క్వశ్చన్కి 1 నిమిషం చొప్పున మొత్తం 180 క్వశ్చన్స్, 180 నిమిషాలు, 180 మార్క్స్ ఉంటాయి. ఈ 180 మార్కులలో మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని మన జాబ్ అనేది డిసైడ్ అవుతుందండి. సో ఈ 180 మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే మొత్తం 6 సెక్షన్స్ ఉంటాయండి. మొత్తం కూడా 6 సెక్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ దీనికి గాను 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయండి. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 2 టాపిక్స్ కలిపి కేవలం 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 మార్క్స్ ఉంటాయండి. సో ఈచ్ వన్ ఒక క్వశ్చన్కి 1 మార్క్ అన్నమాట. అండ్ ఈ టీఆర్టీలో నేటివ్ మార్కింగ్ అంటూ ఉండదు. ఓన్లీ 1 క్వశ్చన్ 1 మార్క్. సో జనరల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ స్టాక్ జీకే సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. స్టాక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఓ గురించి కావచ్చు, డబ్ల్యూటీఓ గురించి కావచ్చు, దేశాలు, వాటి కరెన్సీ, వాటి రాజధానులపైన క్వశ్చన్స్ కావచ్చు, ప్రపంచంలో ఎత్తైన లోతైన అటువంటి క్వశ్చన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి స్టాక్ జీకే కిందికి వస్తాయి. అంటే ఇవి ఎప్పటికీ మారవు, ఒకేసారి ఉంటాయి. వాటిని మనం స్టాక్ జీకే అంటాం. వాటి తర్వాత కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అంటే వర్తమానాంశాలు. ఈ వర్తమానాంశాలు వచ్చేసి మన ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ నుండి ప్రీవియస్ 6 మంత్స్ అండి. కరెక్ట్గా దానికంటే ముందు 6 నెలల వరకు సంబంధించిన వర్తమాన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ కావాలంటే మెయిన్గా ఎగ్జామ్ న్యూస్ పేపర్ చదవండి సరిపోతుంది. లేదు షార్ట్కట్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే లైక్ షైన్ ఇండియా కావచ్చు, లేకపోతే తెలుగులో కూడా చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి, మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. సో 6 నెలలకు సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ తీసుకొచ్చుకొని ఆ 6 నెలల లోపల ఏమేమి జరిగినాయి, ఎవరైనా మన దేశానికి వచ్చినా, ఎవరైనా మన దేశం నుంచి వేరే లైక్ మన ప్రధాని కానీ మన రాష్ట్రపతి కానీ వేరే దేశానికి వెళ్ళి విజిట్ చేసినా, అండ్ మిగతా దేశ ప్రధానులు కానీ రాష్ట్రపతులు కానీ మన దేశానికి వచ్చినా ఏ దేశం నుంచి వచ్చారు, ఎటువంటి వారు వచ్చారు అని చెప్పేసి అటువంటి క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అది మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి. స్పెషల్గా ఇది 5 అని చెప్పి మెన్షన్ చేయడు. 2 కలిపి 10 క్వశ్చన్స్ 10 మార్కులు అండి. రెండింటికి కలిపి 10 క్వశ్చన్స్ 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత సెకండ్ టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. సో చైల్డ్ డెవలప్మెంట్ అంటే శిశు వికాసం అండ్ పెడగాలజీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అంటే శిశు వికాసం అండ్ పెడగాలజీ అంటే అధ్యాపన శాస్త్రం. అధ్యాపన శాస్త్రం. ఈ 2 టాపిక్స్ కూడా మనం చదువుకున్న డిఈడిలో మెన్షన్ చేస్తారండి. మనం డిఈడి 2 ఇయర్ చూస్తాం కదా, ఆ 2 ఇయర్లో ఉన్న సంబంధించిన బుక్స్కి సంబంధించి క్వశ్చన్స్ కానీ లేకపోతే చైల్డ్ డెవలప్మెంట్ గురించి సపరేట్ బుక్స్ ఉంటాయి డిఈడిలోనే. ఆ బుక్స్ ఇవి ప్రిపేర్ అయితే మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో 30 మార్క్స్ రావడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ రావడం జరుగుతుంది. వాటి తర్వాత లాంగ్వేజ్ 1. ఈ లాంగ్వేజ్ 1 అనేది మీడియం పైన డిపెండ్ అవుతుందండి. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ పెట్టుకుంటారు, హిందీ మీడియం వాళ్ళు హిందీ లాంగ్వేజ్ పెట్టుకుంటారు, ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ లాంగ్వేజ్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళ బేసిక్ లాంగ్వేజ్ ఏది ఉందో
మనం ఏమైతే ఆప్షన్ చేస్తామో, తెలుగు అని ఆప్షన్ చేస్తే తెలుగు క్వశ్చన్స్ ఉంటాయి, హిందీ అని ఆప్షన్ చేస్తే హిందీ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అని ఆప్షన్ చేస్తే హిందీ ఉర్దూ అని ఆప్షన్ చేస్తే ఉర్దూకు సంబంధించిన క్వశ్చన్ జరుగుతుంది. అంటే లాంగ్వేజ్ 1, నాట్ ఇంగ్లీష్, ఓన్లీ లాంగ్వేజ్ 1. ఈ వీటిపైన 35 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 35 మార్కులు ఉంటాయి. అంటే ఈచ్ వన్ క్యారీ 1 క్వశ్చన్ 1 మార్క్. సెకండ్ ఫోర్త్ వన్ సెకండ్ లాంగ్వేజ్ అందరికీ ఇంగ్లీషే ఉంటుందండి. ఏ మీడియం అయినా సరే, తెలుగు, ఉర్దూ, హిందీ, ఈ 3 మీడియాల వరకు దేనికైనా సరే సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. అంటే మీతో మనం ఫస్ట్ లాంగ్వేజ్ ఏది పెట్టుకున్నా సరే సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ కంపల్సరీ. ఈ ఇంగ్లీష్ క్వశ్చన్స్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటాయి. సేమ్ లాంగ్వేజ్ 1 లెక్కనే. లాంగ్వేజ్ 1లో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. లాంగ్వేజ్ 2 కూడా 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. అండ్ మ్యాథమెటిక్స్ అండి. ఈ మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ. ఇంకా అంటే లైక్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, అంటే ఎవరైనా సరే బీఎస్సీ ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, ఏవి గ్రూప్ అయినా సరే ఈ మ్యాథ్స్ పేపర్ కంపల్సరీగా ఉంటుంది. ఈ మ్యాథ్స్ పేపర్లో మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. కానీ 30 క్వశ్చన్స్ 30 మార్కులు డైరెక్ట్ క్వశ్చన్స్ పైన కాకుండా కంటెంట్ అండ్ మెథడాలజీ అని చెప్పి సపరేట్ చేస్తారు. కంటెంట్ అండ్ మెథడాలజీ. కంటెంట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అండి, అంటే మన టెక్స్ట్ బుక్లో జరిగే డైరెక్ట్ క్వశ్చన్స్. అండ్ మెథడాలజీస్ అంటే బోధనా పద్ధతులు. మెథడాలజీ అంటే బోధనా పద్ధతులు. ఇది డిఫరెంట్ అవుతుందండి. మెథడాలజీ అంటే బోధనా పద్ధతులు. సో ఈ బోధనా పద్ధతుల పైన 6 మార్కులు ఉంటాయి, 24 మార్కులు కంటెంట్ పైన ఉంటాయి. 24 క్వశ్చన్స్ ఏమో డైరెక్ట్ క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్ ఏమో బోధనా పద్ధతుల పైన క్వశ్చన్స్. మొత్తం 30 మార్కులు, 30 క్వశ్చన్స్కి 30 మార్కులు రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ ఎన్విరాన్మెంట్ సైన్స్, అంటే ఈవీఎస్ అంటాం. ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. ఈ ఎన్విరాన్మెంట్ స్టడీస్లో సైన్స్ అండ్ సోషల్ సంబంధించిన లైక్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ సైన్స్ యాజ్ వెల్ as సోషల్లో ఆల్ టాపిక్స్ ఈ వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. అందుకు మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో ఓవరాల్గా మనకి 180 క్వశ్చన్స్కి 180 మార్క్స్ వస్తాయి. సో సిలబస్ అనేది ఎంతవరకు చదవాలి? యాక్చువల్గా సిలబస్ అనేది 7th క్లాస్ స్టేట్ సిలబస్ బుక్స్ సరిపోతాయని చెప్పి మెన్షన్ చేస్తారు. కానీ మనం 10th క్లాస్ వరకు చదివితే బాగుంటుందండి. ఎందుకంటే క్వశ్చన్ స్టాండర్డ్, పేపర్ స్టాండర్డ్ ఎక్కువ వచ్చిన, పేపర్ టఫ్గా వచ్చిందన్నప్పుడు క్వశ్చన్ స్టాండర్డ్ పెరుగుతుంది. క్వశ్చన్ స్టాండర్డ్స్ పెరిగినప్పుడు మనం 10th వరకు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఓన్లీ డిఎస్సి పైన మనం ఆధారపడకుండా డిఎస్సి తర్వాత గ్రూప్ 4 ఉంటుంది, అక్కడ మనకి ఇదే సిలబస్ ఉంటుంది. కాబట్టి మనం 10th వరకు చదువుకొని పెడితే బెస్ట్. అది కూడా ఓన్లీ స్టేట్ సిలబస్ బుక్స్ అండి. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న స్టేట్ సిలబస్ బుక్స్ మాత్రమే చదవండి. గౌట్ సిలబస్ సరిపోతుందండి. అనవసరంగా వేరే బుక్స్, సిరీస్ అవన్నీ ఏమద్దు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న స్టేట్ సిలబస్ బుక్స్ తీసుకొచ్చుకొని అప్ టు 7th అని చెప్పి మెన్షన్ చేశాడు, అప్ టు 10th వరకు చదువుకోండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ గవర్నమెంట్ బుక్స్ సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ అయితే మనం 180 మార్క్స్కి గాను ఒక 150 to 160 మార్క్స్ వస్తే జాబ్ గ్యారంటీ. కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈవెన్ 150 మార్క్స్ అయినా రావాలి. సో ఇవి ఊరికే రావు కాబట్టి ప్రిపరేషన్ నవ్ అన్వర్డ్స్, ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను కాకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టాపిక్ వైజ్గా సిలబస్ని కంప్లీట్ చేసుకోండి, ఎగ్జామ్ ఈజీగా రాస్తారు. ఇది హెచ్జిటి ప్యాటర్న్ అండి. దీని తర్వాత స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసి 2 టైప్స్ పేపర్స్ ఉంటాయండి. బేసిక్గా సైన్స్ అండ్ సోషల్ అండ్ లాంగ్వేజ్ పట్ల డిఫరెంట్. సో సైన్స్ అండ్ సోషల్లో స్కూల్ అసిస్టెంట్లో సైన్స్ వేరే, సోషల్ వేరే. సో సైన్స్లో కూడా మళ్ళీ 3 పార్ట్స్ డివైడ్ చేస్తుండండి. ఒకటి మ్యాథమెటిక్స్, సెకండ్ వన్ ఫిజికల్ సైన్స్ అండ్ థర్డ్ వన్ బయాలజికల్ సైన్స్. ఈ 3 పేపర్లలో ఫస్ట్ 4 సెషన్స్ కామన్ అండి, అండ్ 5th సెషన్ డిఫరెంట్ వస్తుంది. ఫస్ట్ 4 మెథడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇంతకుముందు మనం హెచ్జిటీలో చూసిన విధంగానే జనరల్ సైన్స్ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి సేమ్ స్టాక్ జీకే అండ్ వర్తమానాంశాలు, వీటిపైన 10 క్వశ్చన్స్ 10 మార్కులు. ఇది పక్క అన్ని ఎగ్జామ్స్లో, ఇక్కడ కానీ. అండ్ సోషల్లో కూడా సేమ్ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. చైల్డ్ డెవలప్మెంట్ అంటే శిశు వికాసము, పెడగాలజీ అంటే అధ్యాపన శాస్త్రము. వీటిపైన 30 మార్కులు ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఇస్తాడు. 30 క్వశ్చన్స్ 30 మార్కులు. ఇవి కూడా అన్ని ఎగ్జామ్స్లో కామన్ అండి, అండ్ సోషల్లో కూడా. అండ్ థర్డ్ వచ్చేసి లాంగ్వేజ్ 1 అంటే హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, తెలుగు కావచ్చు. ఈ 3 ఏదైనా సరే 30 క్వశ్చన్స్ 30 మార్కులు అండి. 30 క్వశ్చన్స్ 30 మార్కులు. ఇక్కడ కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ 30 మార్కులు, 30 క్వశ్చన్స్ 30 మార్కులు. అండ్ ఇక్కడ 5th టాపిక్ డిఫరెంట్ వస్తుందండి. 5th టాపిక్ వచ్చేసి మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ పైన 70 మార్క్స్ ఉంటాయి, బయాలజీ సైన్స్ పైన 15, ఫిజిక్స్ పైన 15.
అది మ్యాథ్స్ వాళ్ళకి 70 + 15 + 15. మ్యాథ్స్ పైన 70 ఉంటాయి, బయో సైన్స్ అండ్ ఫిజిక్స్ 15 + 15 వస్తాయి. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఓవరాల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ వస్తాయి. సో మనకి ఎస్సీఏలో అంటే స్కూల్ అసిస్టెంట్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. టైం వచ్చేసి 195 మినిట్స్ అండి. 195 మినిట్స్ అంటే 3 hours పైన 15 minutes. 195 minutes, 3 hours and 15 minutes. సో సైన్స్ పేపర్ కానీ సోషల్ పేపర్ కానీ మనకి 195 నిమిషాల్లో 200 క్వశ్చన్స్ చేయాలి. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 అండి. టోటల్ మార్క్స్ వచ్చేసి 200. అండ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ పేపర్ వాళ్ళకి 70 మార్క్స్ మ్యాథ్స్ ఉంటాయి, బయో సైన్స్ 15, ఫిజికల్ సైన్స్ 15. అండ్ ఫిజికల్ సైన్స్ పేపర్లో ఫిజికల్ సైన్స్ పైన 70 క్వశ్చన్స్ అడుగుతాడు, 70 మార్కులు ఉంటాయి. మ్యాథ్స్ పైన 15, బయో సైన్స్ పైన 15 అంటే ఏది వెయిటేజ్ ఎక్కువ ఉందో దానికి 70 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి 70, 15, 15. అండ్ బయో సైన్స్ వాళ్ళకి బయో సైన్స్ పైన 70 క్వశ్చన్స్, మ్యాథ్స్ పైన 15, ఫిజిక్స్ పైన 15. అంటే ఈ విధంగా పేపర్లో వేరియేషన్స్ ఉంటాయి. ఇది మొత్తం కూడా సైన్స్ పేపర్ అండి. సైన్స్ పేపర్కి మనకి 195 minutesలో 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ సోషల్ పేపర్ అండి. ఈ సోషల్ పేపర్లో కూడా ఫస్ట్ 4 టాపిక్స్ ఈక్వల్ అండి. ఫస్ట్ 4 టాపిక్స్ ఈక్వల్. సో మనకి సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఫస్ట్ 4 టాపిక్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి సోషల్ స్టడీస్ అండి. దీనిలో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. సో సోషల్లో మనకి వేరియేషన్స్ ఏం లేవు, డైరెక్ట్గా మనకి 4 టాపిక్స్ అండి. హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, డిఫరెంట్ 4 టాపిక్స్ పైన కూడా ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్ పైన 100 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి 195 minutes, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. సో ఈ 200 మార్క్స్ అంటే ఫైనల్ మార్క్స్. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఇది కూడా టీఆర్టీ లెక్కని. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి వేరే ఎగ్జామ్స్ ఏముండవు. లైక్ హెచ్జిటి ఏ విధంగా సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, ఎస్ఏ కూడా సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, వేరే ఎగ్జామ్ ఏముండదు. సిలబస్ మాత్రం 10th క్లాస్ వరకు ఉంటుందండి. అది కూడా స్టేట్ సిలబస్ అండి. స్టేట్ గవర్నమెంట్ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ బుక్స్ 10th క్లాస్ వరకు చదువుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేసామండి. సో నెక్స్ట్ ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. దీని తర్వాత సిలబస్ పైన వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సిలబస్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ని క్లిక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్, రెగ్యులర్ అలర్ట్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.